పెద్దలు ప్రకాష్ గారు, నరహరి గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలకు, నరహరి గారు బిక్కీని ఏర్పాటు చేయడంలో మీ ఆలోచన, మీ కమిట్మెంట్కు ధన్యవాదాలు. కానీ ఒక్క విషయంలో ఎప్పుడు అంగీకరించింది, ఇప్పటిదాకా మీరే చెప్పిండ్రు. నా పక్కపొంటి మా ప్రకాష్ అన్న చెప్తా ఉన్నాడు, పారిశ్రామిక విప్లవం మొదలు కాకముందు మానవ జాతికి అన్నీ అందించింది ఈ వర్గాల ప్రజలు మాత్రమే అని చెప్పి మనం అంటాం. రెండవది, వృత్తుల వారిగా కులాలుగా ఏర్పడే తప్ప మేధస్సు వారిగా సంపద వారిగా కులాలు ఏర్పడలేదని మనం చెప్తా ఉంది. అందువల్ల వీళ్ళు బీసీలు, వీళ్ళు వెనుకబడ్డోళ్ళు అంటే ఎక్కడో కొంత నొచ్చుకుంటున్నాం, బాధ అవుతుంది. వీళ్ళు వెనుకబడ్డ వాళ్ళు కాదు, వెనుక పడ్డవాళ్ళు. వీళ్ళ ఆత్మన్యూనతాభావం మీద దెబ్బకొట్టి వీళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళు వెనుకబడ్డ వాళ్ళు, వీళ్ళు వేరే వాళ్ళ సపోర్ట్ ఉంటే తప్ప ముందుకు పోయినటువంటి ఒక భావన, ఆ భావనతో బతికేటువంటి వ్యవస్థ మంచిది కాదు అని మాత్రం నేను వ్యక్తిగతంగా భావిస్తా. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల శాస్త్ర విజ్ఞాన ఫలాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మనం ఊహించినటువంటి అన్నీ వస్తూ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బోత్ వేస్ అని చాలాసార్లు చెప్తూ ఉంటారు. శాస్త్ర విజ్ఞానం వన్ సైడ్ కన్స్ట్రక్టివ్ సైడ్, అనదర్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్. కానీ ఈ జాతులు, ఈ వర్గాలు ఏ ఆవిష్కరణలు అయితే చేయబోతున్నారో అవన్నీ మానవాళికి ఉపయోగపడేటే తప్ప ఎక్కడ కూడా డిస్ట్రక్టివ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి కాదు. మనం ప్రేమించేటువంటి అబ్దుల్ కలాం గారు కూడా ఒక గొప్ప మాట అంటాడు, మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అని పిలుస్తూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ దానికంటే కూడా ఒక సామాన్యుడికి, హ్యాండిక్యాప్డ్ ఆయనకి ఒక లైట్ వెయిట్ క్యాలిపర్స్ అందించి దాంట్లో నా జీవితం తృప్తి అయింది అని చెప్పాడు. ఒక సామాన్యుడికి నేను స్టంట్లని కనుగొంటే నా జీవితం ధన్యమైందని చెప్పి అంటే మిస్సైల్స్ ఫర్ డిస్ట్రక్షన్, కానీ క్యాలిపర్స్ మనకు ఒక ఊతం, ఒక సపోర్ట్. అంటే ఈ జాతులు, ఈ వర్గాల యొక్క కాన్సెప్ట్ ఏముందో మనకు అర్థం కావాలి. అందువల్ల ఇవాళ ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నటువంటి ఈ రోజులలో అనేక రకాల శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ప్రపంచంలో ఏ దేశం అయితే లేదా ఏ వ్యక్తి ఇలా నూతన ఆవిష్కరణల కోసం రీసెర్చ్ చేస్తారో వాళ్ళే ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో నరహరి గారు చదువుకున్నా, నేను చదువుకున్నా, ప్రకాష్ గారు చదువుకున్నా, మేమంతా ఏదో గొప్ప గొప్ప దగ్గర ఉండి చదువుకునే వాళ్ళం కాదు. పేదరికం ఎదుగుదలకు శాపం కాదు. పేదరికం ఎదుగుదలకు శాపం కాదు. తెలివి ఎవరి సొత్తు కాదు. తెలివి ఇలా ఐక్యూ కులాలను బట్టి రాదు. అట్లయితే మేము పైకి వచ్చేటోళ్ళం కాదు. నేను హైదరాబాద్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకునే బిడ్డను. నేను హైదరాబాద్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకునే బిడ్డను. నేను 35-40 ఏళ్ళ క్రితం మేము ఎన్నడూ అనుకోలే ఇట్లా ఉద్యోగం, ఎంప్లాయ్మెంట్ కార్డు తీయాలి, ఉద్యోగానికి పోవాలంటే భావన అనుకోలే. మేము ఎందుకు మనకు మనంగా ఆలోచించుకొని ముందుకు పోవద్దనేటువంటి దాంట్లో మాకు పెద్ద సపోర్ట్ ఎవరు లేరు. మాకేం బ్యాంకులు సపోర్ట్ చేయలే, ఏం చేయలే. మొత్తానికి కింద పడి మీద పడి మేము వచ్చాం. రాజకీయాలకు రాకముందే నా ఒక 1000-1500 మంది ఎంప్లాయీస్ ఉండగలిగేటువంటి శక్తిని సంతరించుకున్నాం మేము. అంటే ఎందుకంటున్నా ఈ మాట అంటే, పేదరికం అనేది శాపం కాకుండా, పేదరికం అనేది నీ కమిట్మెంట్కి, నీ పట్టుదలకు అదొక సోపానంగా వాడుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
నేను ఏ సమాజం అయితే ఇవాళ మేము పేదోళ్ళం, మేము గరీబోళ్ళం, మేము బీసీలం అని చెప్పి అంటున్నారో దాని నుంచి నువ్వు ఎదిగి ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి దాంట్లో ఉన్నావు. ఇవాళ నేను చూస్తున్న అగ్గిపెట్టెలో చీరనేసేటువంటి టెక్నాలజీ ఎవరికి వస్తుందండి? దానికి నీకు రాకపోవచ్చు, పెద్ద పెద్ద గుర్తింపు రాకపోవచ్చు, కానీ అంటే అనేకం ఇట్లాంటి చెప్పదలుచుకుంటే కొన్ని వేలకు వేల ఇట్లాంటివి ఉన్నాయి. ఇవాళ విశ్వకర్మలు వాళ్ళ యొక్క మేధస్సు, ఇవాళ నేత కార్మికులు వాళ్ళ యొక్క మేధస్సు, మిగతా అనేక రంగాల్లో ఉంటుండే వాళ్ళ మేధస్సు చూస్తుంటే అబ్బురపడతా ఉంటాం మనం. అందువల్ల మీరు ఎక్కడ కూడా ఇలా డిక్కీ ఏర్పడ్డది వాళ్ళకు ఒక సంఘం తప్పకుండా ఉండాలి. సంఘం దేనికి ఉండాలి? సంఘం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో గొప్పగా ఎదిగే వాళ్ళు ఉంటారు, ఎదగాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు, కొంత సపోర్ట్ కావాలని కోరుకుంటారు. కాబట్టి ఈ సంఘం ఆ ఎదిగిన వాళ్ళు మేధస్సు కలిగిన వాళ్ళు, కొంత వీక్గా ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కలగలుపుకొని తీసుకుపోయేటువంటి ఒక పద్ధతి ఉండాలి తప్ప, దానికోసమే సంఘం తప్ప సంఘం మేము పేదోళ్ళం అనడానికి అయితే సంఘం ఉన్నట్టయితే నేను భావించట్లేదు. ఇవాళ డెఫినెట్గా డిక్కీ ఎంత గొప్పగా ప్రయత్నం చేసిందో నేను కళ్ళారా చూసిన. ఎందుకంటే నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు అనేక సందర్భాలు పోయేది కాబట్టి ఇలా బిక్కీ కూడా గొప్పగా ఇవాళ ముందుకు పోద్దని చెప్పి ఆశిస్తా ఉన్నా. మీరు చూస్తూ ఉన్నారు ప్రపంచంలో ఇవాళ అమెరికా లాంటి దేశం కూడా నా దేశంలో ఎంప్లాయ్మెంట్ లేదన్నటువంటి మాట చెప్తా ఉందంటే ఎంత గంభీరమైన పరిస్థితి ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ బాధ అనిపించే అంశం ఏంటంటే టెక్నాలజీ అనేది మనిషి యొక్క శ్రమను తగ్గించి, మనిషి యొక్క టెన్షన్ తగ్గించి గొప్పగా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అనుకున్నాం, కానీ మనిషికే పని లేకుండా చేస్తాను మాత్రం అనుకోవట్లేదు. టెక్నాలజీ ఎట్లుండాలంటే మనిషి యొక్క అవసరాన్ని, మనిషి యొక్క మేధస్సుని, మనిషి యొక్క శక్తిని వాడుకొని టెక్నాలజీ ముందుకు పోవాలి, కానీ మనిషినే రీప్లేస్ చేసే టెక్నాలజీ ఎప్పుడు మంచిది కాదు. ఇవాళ మరి ఎటుపోతుందో ఒక్కోసారి అర్థం అవ్వట్లేదు. కానీ మొన్న నేను కొత్తగా కేంద్రంలో ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటిసారి బడ్జెట్ సమావేశంలో వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసినప్పుడు 4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ సపోర్ట్ పెట్టి ఇవాళ మీరు ఎవరైతే కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో, కొత్తగా ఏం చేయాలని చెప్పి భావిస్తున్నారో వాళ్ళకు సపోర్ట్ చేయాలని చెప్పి భావన వస్తుందంటే ఇవాళ భారత ప్రభుత్వం కూడా ఎటువైపు పోతుందో మనకు అర్థం కావాలి. మనం చూస్తూ ఉంటాం ప్రపంచంలో మానవ శక్తి కలిగినటువంటి మొట్టమొదటి దేశం చైనా కాదు, భారతదేశం. గుర్తుపెట్టుకోండి, భారతదేశమే మానవ సంపద. ఒకప్పుడు మీరు పెద్దవాళ్ళు కూడా ఉంటే తెలుస్తుంది, మనిషిని సంపదగా భావించిన సమాజం మనిషిని ఎందుకు భారంగా భావిస్తుందో ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మనం నీకేందా 5 మంది కొడుకులున్నారు, బ్రహ్మాండంగా ఎక్కడో అక్కడ పని చేస్తున్నారు అని చెప్పేటువంటి రోజులలో అంటే పర్సనాడు కన్నా పిల్లలైనా ఉండాలి, పర్సనాడు సంపాదించిన ఆస్తైనా ఉండాలని చెప్పుకున్నటువంటి మన దేశంలో ఎక్కడ పోయింది? 2 పిల్లలే భారమయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకడికే ఆపరేషన్ చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం ఆలోచన చేసుకోవాలి చక్కగా. అందువల్ల ఇవాళ ప్రపంచంలో గొప్ప మానవ సంపద కలిగిన దేశంగా చెప్పుకునేటువంటి మనం మొత్తం ప్రపంచానికి అనేక దేశాలకు మేధస్సును అందిస్తున్నటువంటి ఇవాళ మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం చూస్తూ ఉన్నాం. బాధ అనిపించే అంశం ఏంటంటే ఇవాళ ఈ సమాజ ఎదుగుదలలో, ఈ టెక్నాలజీ ఎదుగుదలలో, సంపద సృష్టిలో నాకు ప్రపంచంలో ఏ దేశంలో ఏముందో నాకు తెలియదు, కానీ భారతదేశంలో మాత్రం గొప్ప మానవతా కోణంలో ఉండే రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఒకటే మాట చెప్తాడు, డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ప్రవచించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అది పెద్ద రాజ్యాంగమైన అనేక రకాల ఉన్నప్పటికీ కూడా అలా ద ఫండమెంటల్ ఏంటంటే సృష్టించబడ్డ సంపద ప్రజలందరికీ కూడా అవసరాలు తీర్చేదిగా ఉండాలని చెప్పి ప్రవచించిన మహనీయుడు, ఒక సోషల్ యాంగిల్ని ఆవిష్కరించిన మహనీయుడు అంబేద్కర్. ఇవాళ గా దేశంలో ఆఫ్టర్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఇవాళ ఒకటే జనరేషన్లో 5 లక్షల కోట్లకు 10 లక్షల కోట్ల సంపదకు ఎదుగుతుందని చెప్పి మనం మాట్లాడుకుంటా ఉంటే, కనిపెంచిన అమ్మా నాన్నకు అన్నం పెట్టలేని పరిస్థితిలో, కన్న బిడ్డలకు కూడా అన్నం పెట్టలేని పరిస్థితిలో, ఏదైనా అవసరమైతే ఆపదొస్తే వైద్యం కూడా చేయించలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎటువైపు పోతుంది ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఇంత శాస్త్ర విజ్ఞానం ఉన్నప్పటికీ, ఇంత సంపద సృష్టించబడ్డప్పటికీ, ఒక మానవీయ కోణంలో ఉన్న రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా 75 సంవత్సరాల కాలంలో ఎందుకు ఆశ నెరవేరట్లేదో మనం తప్పకుండా ఆలోచించుకోవాల్సిన చక్కరైతే ఉండదు.
అందువల్ల మీలాంటి వాళ్ళు డెఫినెట్గా ఇలా మా దగ్గరికి వస్తూ ఉంటారు, బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇలా మాలాంటి వాళ్ళకు అతి ముఖ్యమైన పని ఏందో తెలుసా? ప్రతి నిత్యం ఒక 10 మందో 15 మందో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మా దగ్గరికి వచ్చి, బిడ్డ మావాడు ఎంఎస్సీ చదివిన బిడ్డ, మావాడు బీఫార్మసీ చదివిన బిడ్డ, మావాడు ఇంజనీరింగ్ చదివిన బిడ్డ, ఒక్క చిన్న పోస్ట్ ఏదైనా ఇప్పియమంటే వాళ్ళకు లెటర్ రాస్తే లెటర్ తీసుకుపోయి చెత్త కుప్పలు వేస్తూ ఉంటే, లేదా లెటర్లకు 12,000 రూపాయలు 15,000 రూపాయలు ఇస్తూ ఉంటే, ఆ 12,000 రూపాయలు 15,000 రూపాయలలో పోయి ఆ ఉద్యోగం చేస్తే 5,000 రూపాయలు హాస్టల్లో 6,000 రూపాయలు హాస్టల్లో ఉన్నందుకే పోతే, కనిపించిన అమ్మాయిలకు ₹1 పంపించే పరిస్థితి లేకపోతే గా డబ్బుతో ఈ కుటుంబాన్ని ఆయన పెళ్లి చేసుకోవాలా, కుటుంబాన్ని పోషించగల ఒకసారి ఆలోచించుకోవాలి. అందువల్ల అనేకం ఉన్నాయి. ఇవాళ నేను ఒకటే అంటున్నాం, ఇది ఆరంభించడం చాలా ఇంపార్టెంట్ కాదు, దాన్ని రోజుకు ఎదుగుటాటి చేయడం, ఒక విశ్వాసం కలిగించడం చేయడం, ఈ వర్గాలలో ఈ జాతులలో ఒక నమ్మకాన్ని కలిగించే బాధ్యత తప్పకుండా మీ బిక్కి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా మనం ఇండివిజువల్గా అందరికీ అన్ని రకాల అవకాశాలు ఉండకపోవచ్చు, కానీ ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నారు. నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు జూపల్లి కృష్ణారావు గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండే. నేను ఇవన్నీ ప్రత్యక్ష సూచనలు కాబట్టి రామానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉన్నది ఇక్కడ పోచంపల్లి కాడ ఉండే. నేను ఒకసారి విజిట్ చేసిన, ఆయన బదులుగా నేనే పోయి విజిట్ చేసి, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఇది, నాకు కావాల్సింది ఫస్ట్ జనరేషన్ సకల సమస్యల పరిష్కారానికి చదివే మూలమని చెప్పిన మహనీయుడు అంబేద్కర్. మరి ఇలా మొట్టమొదటిసారిగా మా గుడిసెల్లో ఉన్నటువంటి కొమరయ్య కొడుకు చదువుకుంటాడు, మా గుడిసెల్లో ఉన్నటువంటి మల్లయ్య కొడుకు చదువుకుంటాడు. మరి ఈ మల్లయ్య కొడుకు ఈ ఎల్లయ్య కొడుకు ఇలా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఇంగ్లీష్ చక్కగా ఫ్లూయెన్సీ లేకపోవచ్చు, వాళ్ళ రంగు లేకపోవచ్చు, వాళ్ళ రూపు లేకపోవచ్చు, కానీ అవకాశం అయితే గొప్పగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఫోర్స్ అక్కడ ఉంది. ఇలా ఆ జనరేషన్కి నౌకరు లేని పరిస్థితి వచ్చిందని చెప్పి నేనే పోయి దాన్ని మొత్తం స్టడీ చేసి వెంటనే వితిన్ 3-4 డేస్లోనే ఒక 10-15 కోట్ల రూపాయలు ఇచ్చి, ఇది 600 మందికి కాదు, ఇది 2,000 మందికి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండాలని చెప్పి ఇచ్చొచ్చినాం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇవాళ డెఫినెట్గా మీ బిక్కీ పరంగా ఇలా గొప్పగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సంపద ఇలా ఆఫ్టర్ ఆల్ ఉంటాం పోతాం గుర్తుపెట్టుకోండి. నువ్వు 1,00,000 కోట్ల రూపాయలకి ఎదిగి 1,00,000 కోట్ల సంపదకి ఎదిగినా 1,00,000 రూపాయలకున్నా కూడా మనిషి పోయేటప్పుడు వచ్చినప్పుడు ఏం రాలే, పోయేటప్పుడు పోయేది ఏం లేదు. కాబట్టి ఆఫ్టర్ ఆల్ మనం లెక్కలు చూసుకొని ముడుతూ ఉంటాం, అంత పెద్ద ముడుచుడు తప్ప ఏం ఉండదు. మనిషి జీవితం చాలా చిన్నది. కాబట్టి మనిషి తన కోసం తాను బతికేవాడు ఈగ కన్నా హీనమైన వాడు, మనిషి ఇతరుల కోసం బతికేవాడు హిమాలయాల కన్నా గొప్పవాడు అని చెప్పి మనం అంటుంటాం. కాబట్టి ఇలా అందరికీ అన్ని రకాలు ఒకే ఉండకపోవచ్చు. సంఘం యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ సంఘంలో ఆ ఉన్నవాడు ఈ లేనివాడు ఈ మధ్యస్థులు అందరినీ కలుపుకొని ఆసరవుకుంటూ సోషల్ని మళ్ళీ అని చెప్పి అంటున్నాం. కాబట్టి వాటిగా మనం సీమల దాంట్లో పోతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఒక సీమకాయనైతే అన్నీ తీసుకొని పోతూ ఉంటుంది. మనిషి కూడా అట్లా ఆ సోషల్ ఎనిమల్ అని చెప్పి అంటున్నాం, కానీ మనిషి ఆ సోషల్ ఎనిమల్ కాన్సెప్ట్ని మరవకుండా ఇలా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోయి ఆసరాగా ఉండి ఎదుగుదలలో గొప్పగా తోడ్పాటు అందించాలని చెప్పి కోరుతా ఉన్నా. మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నాకు వేరే మీటింగ్ ఉంది కాబట్టి పోతున్నా. నేను గంటైనా మాట్లాడతా, 2 గంటలైనా మాట్లాడతా, కానీ నాకు మీటింగ్ ఉంది కాబట్టి పోతున్నా. మీకు ఒక్కటే చిన్న సూచన, ఆత్మన్యూనతా భావంతో బతకకండి దయచేసి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నాట్ పాసిబుల్ అనేది మన డిక్షనరీలో ఉండద్దు సుమా. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్. కాబట్టి డెఫినెట్గా మీరు అట్లా ఎదగాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మేమైతే ఎన్నడూ అనుకోలేము. మేము ఇప్పటికి కూడా అనేక రకాల సమస్యలతో కొట్లాడుతూనే ఉంటాం, కానీ ఒక్కటి మాత్రం మర్చిపోం, వి విల్ విన్ అల్టిమేట్లీ అని చెప్పేటువంటి భావన ఉంటాం. కాబట్టి మీరు ఇంత పెద్ద శక్తి ఉన్నోళ్ళు ఆలోచన, మాకు అన్నీ రావు, ఇంకా మాకు అప్పుడు పెద్ద గింత లేకునే ఇక్కడ దాకా వచ్చినాం. మీకు గిన్నె ఉండి కూడా మీరు ఏం చేస్తున్నట్టు నేను అంటున్నాను. నేను ఏంది అసలు చేసేది? ఇవాళ సెల్ ఫోన్స్ ఉన్నాయి, మీకు అనేక రకాలు ఉన్నాయి, దాన్ని కన్స్ట్రక్టివ్ సైడ్ వాడండి. హంసకు ఒక గుణం ఉంటుందని చెప్తా ఎప్పుడు నేను. పాలను నీళ్లను వేరు చేయగలిగినటువంటి గుణం ఒక హంసకు మాత్రమే ఉంటుందని చెప్పిన. ఏ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని మీరు అంటున్నారో, నిమ్నజాతులు అంటున్నారో, వెనుకబడే వాళ్ళు అంటున్నారో, పేదరికం కళ్ళారా చూస్తున్నారో, మీ అమ్మ మీ నాన్న నీ మీద కోటి ఆశలతో చదివించిండ్రో, మీరు ఎదిగితే మురవాలని చెప్పి వాళ్ళు భావిస్తారో, నీ టార్గెట్ గద ఉండాలి. మా అమ్మకు మా నాన్నకు
వాళ్ళ ఆశను ఎట్లా నెరవేర్చాలనేటువంటి కాన్సెప్ట్ ఉండాలి. ఇవన్నీ ఉంటాయి సెల్ ఫోన్లలో అనేక రకాల ఇవి ఈ దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా మంచి వైపు ప్రయాణం చేయండి, మంచి వైపు ప్రయాణం చేయండి. ఓటమి గెలుపుకు మరో మెట్టయితుందనే భావన మర్చిపోకండి. పేదరికం మీ కమిట్మెంట్కి ఒక మెట్టులాగా పనిచేయాలని చెప్పి భావిస్తూ మీ అందరి ధన్యవాదాలు తెలుసు. సెలవు. నమస్కారం. Thank you so much, Anna, for your inspirational words.